ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపులపై దాడులు, అక్రమ కేసులు నమోదైనప్పుడు ఆ పార్టీ నాయకులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కాపులకు ఇచ్చిన 5% రిజర్వేషన్ జీవోని రద్దు చేసినప్పుడు ఎందుకు మౌనం వహించారంటూ నిలదీశారు. కాపుల కోసం వైసీపీ సమావేశం కావడం మంచి పరిణామమే, కానీ వారు చెప్పే మాటలు, కబుర్లు శ్రీరంగ నీతుల్లా తలపిస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు. కాపుల సంక్షేమానికి గత 2 ఏళ్లలో ప్రభుత్వం 10,000 కోట్లకు పైగా ఖర్చు చేసిందని కొత్తపల్లి తెలిపారు. ఓటే అడుగుతున్నా, మీరు అడిగేటువంటి హక్కు కూడా ఈ రోజున మీరు కోల్పోయారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీ ప్రభుత్వం ఉండగానే, మీరు అధికారంలో ఉండగానే ఇవన్నిటిని కూడా పంగనామాలు పెట్టేటువంటి విషయం మీరు గుర్తుంచుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపడుతున్నా. మరి ఈ రోజున మేము రమారమి 10,000 కోట్ల రూపాయలు ఈ రోజున 2 సంవత్సరాల కాలంలో ఇచ్చాం. వచ్చేటువంటి మరో 3 సంవత్సరాల కాలంలో ఈ 15,000 కోట్లతో పాటు ఇంకా 10,000 కోట్లు అదనంగా ఇవ్వడానికి, అంటే వచ్చేటువంటి 3 సంవత్సరాల కాలంలో రమారమి 25,000 కోట్లు ఇవ్వడానికి మేము ప్రణాళికలు రూపొందించుకున్నాం. ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. ఎన్నికలకు వెళ్లే ముందు ఎన్ని వేల కోట్ల రూపాయలు కాపులకు ఇచ్చాం. కాపులు, బీసీ, ఒంటరి ఎవరైతే ఉన్నారో 4 కులాలు, కాపులు, ఉపకులాలు అందరి మీద ఉన్నామో అందరికి ఇస్తాం. అదేవిధంగా తూర్పు కాపుల విషయంలో కూడా మేము అన్ని రకాలుగా న్యాయం చేస్తాం. తప్పనిసరిగా కాపుల విషయంలో కానీ, లేకపోతే తూర్పు కాపుల విషయంలో కానీ, పదవుల విషయంలో కానీ, ఇటుల విషయంలో కానీ కొంత ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన కొంత తక్కువగా మీ ప్రభుత్వంలోనే కూడా సంపూర్ణమైన న్యాయం ఎక్కడ చేయలేదు. ఇక్కడ బాగా చేస్తారు. ఏమన్నా కొంత 5%, 10% వేరియేషన్లో ఏదన్నా ఉంటే అవి కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అడిగే ముందు నేను ఓటే అడుగుతున్నా, మీరు అడిగేటువంటి హక్కు కూడా ఈ రోజున మీరు కోల్పోయారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీ ప్రభుత్వం ఉండగానే, మీరు అధికారంలో ఉండగానే ఇవన్నిటిని కూడా పంగనామాలు పెట్టేటువంటి విషయం మీరు గుర్తుంచుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపడుతున్నా. మరి ఈ రోజున మేము రమారమి 10,000 కోట్ల రూపాయలు ఈ రోజున 2 సంవత్సరాల కాలంలో ఇచ్చాం. వచ్చేటువంటి మరో 3 సంవత్సరాల కాలంలో ఈ 15,000 కోట్లతో పాటు ఇంకా 10,000 కోట్లు అదనంగా ఇవ్వడానికి, అంటే వచ్చేటువంటి 3 సంవత్సరాల కాలంలో రమారమి 25,000 కోట్లు ఇవ్వడానికి మేము ప్రణాళికలు రూపొందించుకున్నాం. ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. ఎన్నికలకు వెళ్లే ముందు ఎన్ని వేల కోట్ల రూపాయలు కాపులకు ఇచ్చాం. కాపులు, బీసీ, ఒంటరి ఎవరైతే ఉన్నారో 4 కులాలు, కాపులు, ఉపకులాలు అందరి మీద ఉన్నామో అందరికి ఇస్తాం.